నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్లోని వేణుగోపాల స్వామి టెంపుల్లో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వారం గుండా వచ్చి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. ఉదయం నుండే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పల్ల సురేష్ వర్ణలత దంపతులు గోదాదేవి అమ్మవారికి 5 తులాల వెండితో లక్ష్మీ రూపంతో చేసిన కాసుల పేరును బహుకరించారు. నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో హరిరాజవరదాయ కౌస్తుభాభరణాయ మురవైరిణే జగన్మోహనాయ కరిరాజవరదాయ కౌస్తుభాభరణాయ మురవైరిణే జగన్మోహనాయ తరుణీందుకోటీర తరుణి మనస్తోత్ర పరితోష చిత్రాయ పరమాయ తే నమో తరుణీందుకోటీర తరుణి మనస్తోత్ర పరితోష చిత్రాయ పరమాయ తే. వైకుంఠ ఏకాదశి కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఈరోజు విశిష్టత ఏమనగా వైకుంఠం లోపల వేయించేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని తిలకించేందుకు గాను ఆ 33 కోట్ల మంది దేవతలు కూడా ఆ స్వామివారి దర్శనానికి ఉత్తర ద్వారం గుండా వచ్చేసి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. దీనికి ఇంకో విశిష్టత ఏంటంటే ఉత్తరం అష్టదిక్పాలకులలో కుబేరునికి సంబంధించిన స్థానం. మన ఇళ్లలో కూడా చాలామందికి ఉత్తర ద్వారాలు ఉంటాయి. మనం నిత్యం ఉత్తర ద్వారం గుండా ప్రయాణం చేసినట్టయితే, రావడం పోవడం చేసినట్టయితే ఆ కుబేరుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందుతామని చెప్పేసి, ఉత్తరం నుంచి వచ్చే గాలి కూడా మనుషులకు చాలా ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పేసి దీని ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలుగా దోచుకోని ప్లేస్ లేదని విమర్శించారు. రవిగాంచని కవిగాంచని చోటు లేదన్నట్టు కాంగ్రెస్ పార్టీ అవినీతి అంతా ఇంతా కాదు, ముల్లోకాల్లో కాంగ్రెస్ పార్టీ దోచుకున్నదని పేర్కొన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జుల రామకృష్ణారెడ్డి. ఎలిగేడు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి సమావేశం జరిగింది. ఉన్నటువంటి బూతుల్లో బలోపేతం చేయడం కొరకు చర్యలు తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో 10 సంవత్సరాల్లో దోసుకొని ప్లేస్ అంటూ లేదు. ఉన్నదా? ఆకాశ మార్గాన్ని దోషింది, అంతరంగంలో దోసుకున్నారు, విమాన కుంభకోణాల్లో దోసుకున్నారు, భూగర్భంలో దోసుకున్నారు. ఏం దోసుకున్నారు? భూగర్భంలో బొగ్గును దోసుకున్నారు, భూమి మీద దోసుకున్నారు. దోసుకొని జాగా అంటూ
లేదు. అందుకే రవిగాంచని చోటు కవిగాంచని చోటు లేదన్నట్టు ఈ ఎందెందు వెతికినా అందందుగలదన్నట్టు మన కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి అంతా ఇంత కాదు. ఎక్కడ మిగలలే, ఆకాశం మిగలలే, భూమి మిగలలే, భూగర్భం మిగలలే, మనుషులు మిగలలే, మొత్తం మందిని దోషిపారేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఈ దేశంలో అధికారానికి రావడానికి అవకాశం ఉన్నదా, అవసరం ఉన్నదా? బీజేపీ భయం వల్లనే కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్నది. దానివల్లనే, ఆ భయం వల్లనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఇంత తీవ్రంగా ఉన్న ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అత్త కరుమని కోడలు కొట్టువని ఈ దుర్మార్గమైనటువంటి పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారం చేస్తూ ఉన్నది. పొలిటికల్ మైలేజ్ కొరకు పనిచేస్తూ ఉన్నది. యువల పట్ల మనకు సానుభూతి ఉండనక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల పట్ల రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీని పొలిటికల్ మైలేజ్ కొరకు ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక డ్రామా ఆడుతూ ఉన్నది. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు మంత్రి తొలగియడం కానీ, కిరణ్ కుమార్ రెడ్డి సమాఖ్యోద్యమాలు చేయడం కానీ, ఇంకో రకంగా మాట్లాడడం కానీ, మొత్తం కూడా పొలిటికల్గా ఒక నాటకం. సుల్తానాబాద్ మండలం పూసాలలో శ్రీవాణి డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ శీతాకాల సమావేశంలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. విద్యార్థులు, యువత కలిసి 50 యూనిట్ల రక్తాన్ని ఇచ్చారు. యువతతోనే ఏదైనా సాధ్యమవుతుందన్నారు పెద్దపల్లి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి. సుల్తానాబాద్లోని టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో టీఆర్ఎస్ యువజన విభాగ సమావేశానికి దాసరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం కొరకు యువకుల పాత్ర కీలకమన్నారు మనోహర్ రెడ్డి. మనోహర్ రెడ్డి గారి గురించి తెలియజేసి మన అవకాశం ఇచ్చిన సంజయ్ గారు ఇప్పుడు మనం చేస్తున్న జెండాలు కూడా ఎత్తుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా అత్యధిక మెజారిటీలో ఆనాడు ఆంధ్ర తెలంగాణ ఇంతకుముందే సార్ రాకముందే ఆ విషయం మనం మాట్లాడుకోవడం జరిగింది. ఒక పెద్ద మీటింగ్ చేయాలనే నిర్ణయం కూడా జరిగింది. గ్రామ యువ అధ్యక్షులు ఉద్యమ యువత లేకుండా సమాజం ముందుకు పోయే పరిస్థితి ఉండదు. యువకులు ఉన్నప్పుడే ఆలోచన సక్రమంగా ఉంటుంది, వేగంగా జరుగుతుంది, దాని ఫలితం కూడా వస్తుంది. మీరు చేయగలిగితేనే పని, మీరు చేస్తేనే విజయం, మీరు ముందుంటేనే విజయం, మీతోనే ఏదైనా సాధ్యం. టీఆర్ఎస్ పార్టీలో ఉండటం కూడా గర్వంగా భావించాలి. నువ్వు ఆంధ్ర పార్టీలో సభ్యత్వం ఉంటే నువ్వు నామోషి ఫీల్ కావాలి, ఆంధ్ర పార్టీలో పనిచేస్తే నువ్వు నామోషిగా భావించాలి. ఈ గడ్డ మీద పుట్టి పెరిగిన ప్రతి బిడ్డ, ప్రతి యువకుడు తెలంగాణ రాష్ట్ర సమితికి మాత్రమే తన సేవలను ఉపయోగించాలి. చేస్తేనే తెలంగాణ రాష్ట్ర సమితి గెలుస్తుంది, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడుతుంది అని చెప్పి వాళ్ళకు నచ్చజెప్పి వాళ్ళను తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపు కొరకు వాళ్ళు పనిచేసేటట్టుగా, వాళ్ళు కృషి చేసేటట్టుగా, దాన్ని కూడా వాళ్ళ ఒక భాగస్వామ్యం తీసుకునేటట్టుగా మీరు కృషి చేయగలిగినప్పుడే అది సాధ్యమైందని చెప్పి మీ అందరికి మనవి చేస్తాం. ఈ 2 నెలల లోపల గ్రామాన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం.
వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం వాళ్ళకు కానీ చెప్తారు తెలంగాణ తెచ్చింది, కానీ మనం కష్టపడి తెలంగాణ వచ్చింది. మనం తెలంగాణ జెండాను విడిచిపెడితే మనకు అన్యాయం అయితే, మన బతుకులు అన్యాయం అయితే తెలంగాణ జెండాతోనే, టీఆర్ఎస్ పార్టీ జెండాతోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని చెప్పాలి. మీరు మంచి ఆలోచనతో ఉంటే మన పార్టీ ముందుకు పోతుంది, మన పార్టీ గెలుస్తుంది, మనందరి బతులు బాగుపడతాయి. ఆ నమ్మకంతో మీరు అందరూ పనిచేయాలని చెప్పి ఓదెల మండలం కొన్నూరులో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ నెల 12న ఆదివారం గ్రామ పంచాయతీ ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేత కర్రె సంజీవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొనాలన్నారు. ఆదివారం శ్రీధర్ బాబుకు దుబ్బపల్లి వద్ద ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు మండల పార్టీ అధ్యక్షుడు పురం ప్రేమచంద్రరావు. రాజీనామా చేసిన తర్వాత మొదటిసారిగా సుల్తానాబాద్ వస్తున్న సందర్భం లోపల మరి కాంగ్రెస్ పార్టీ, మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన స్వాగతం చేయాలనే ఉద్దేశంతో మరి రేపు ఎత్తున మరి ఒక స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం లోపల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మరి ఓదెల, శ్రీరాంపూర్, ఎలిగేట్కు సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మరి పార్టిసిపేట్ అయ్యి ఈ యొక్క మరి స్వాగతాన్ని దిగ్విజయం చేయాలని కోరుచున్నాను. అందరూ కూడా సహకరించి గ్రూపులు అనేది లేకుండా మరి గ్రూపులకు అతీతంగా మరి యొక్క కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సహకరించి మరి శ్రీధర్ బాబు గారికి ఘన స్వాగతం పలకాలని చెప్పి నేను మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా పదే విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీధర్ బాబు గారి యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజీనామా చేసి మాకు పదవులు ముఖ్యం కాదు. వాస్తవానికి శాసనసభ వ్యవహారాల శాఖను తొలగించిన తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక అవమానకరమైనటువంటి పద్ధతిలో శాఖను తొలగించిన నిరసనగా రాజీనామా చేయడం కూడా చరిత్రలో మిగిలిపోయేటువంటి సంఘటన. ఆదివారము మధ్యాహ్నము 1 గంటకు సుల్తానాబాద్ గ్రామంలో మరి వారి యొక్క స్వాగతం తెలపడం జరుగుతుంది. సుల్తానాబాద్ గ్రామం మండలంలో ఉన్నటువంటి ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, తెలంగాణ వాదులందరూ కూడా మరి విజయవంతం చేయాలని, పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పి సైకిల్ మోటార్ ర్యాలీ మరియు సుల్తానాబాద్ నెహ్రూ స్టాచ్యూ వద్ద వారి యొక్క బహిరంగ సభ ఉంటుంది. కనుక సుల్తానాబాద్ మండలంలోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయగలరని కూడా. క్రీడాకారులు గెలుపు ఓటములను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు సర్పంచ్ అన్నయ్యగౌడ్. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని గాంధీనగర్లో సుకేష్, మనోజుల స్మారక షటిల్ టోర్నమెంట్ను సర్పంచ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ముందుండి పనిచేసినటువంటి పిల్లలు, మంచి యువకులు ఇద్దరు కూడా ఒకే కుటుంబం నుంచి ఒకే రోజున అకాల మృత్యు వారిని కబలించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయము. ఈ యొక్క టోర్నమెంట్స్లో పట్టుదలతోనే యువకులందరూ పాల్గొన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి మరి ఏదైతే ఈ షటిల్ టోర్నమెంట్స్లో ఒక స్నేహభావంతో, సోదరభావంతో వారి జ్ఞాపకార్థంగా నిర్వహించి మరి విజేతలుగా నిలవాలని చెప్పి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.